మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. లోక్సభలో సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 50% మేర పెంచి 815 చేయనున్నట్లు లోక్సభలో ప్రకటించింది. మహిళలకు 33% రిజర్వేషన్లలో పూర్తి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే లోక్సభ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. 815 సీట్లలో మహిళలకు 272 సీట్లు దక్కుతాయని తెలిపింది. ఎస్సీ ఎస్టీ స్థానాల్లోనూ మహిళా రిజర్వేషన్లు ఉంటాయని పేర్కొంది. దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. మొదట మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ ప్రారంభించిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీశక్తి వందన్ అధినియంను ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిందని గుర్తు చేశారు. అయితే ఆ చట్టాన్ని ప్రస్తుత రూపంలోనే ఉంచితే 2029లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయలేమని పేర్కొన్నారు. 2026 జనగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తుత బిల్లో ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్న ఆయన ఆర్టికల్ 368 సబ్సెక్షన్ 2 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2011 జనాభా లెక్కల మేరకు లోక్సభ సీట్లను పెంచాలని స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలోనూ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు వివరించారు. మహిళల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్న కేంద్ర మంత్రి చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. आज जो हम ये अमेंडमेंट लेकर के आ रहे हैं उनका मूल उद्देश्य लोकसभा राज्य विधानसभाओं में महिलाओं के लिए 33% सीटें जो आरक्षित करने संबंधी प्रावधानों को लागू करने के उद्देश्य से हैं। इसके लिए संविधान के आर्टिकल 55, आर्टिकल 81, 82, 172, 330, 332 और 333A में संशोधन का प्रस्ताव है। द कॉन्स्टिट्यूशन 106 अमेंडमेंट एक्ट 2023 लोकसभा तथा विधानसभा महिलाओं के लिए लगभग 1 सीटों का रिजर्वेशन जिसमें SC ST भी शामिल हैं। सरकार का उद्देश्य महिलाओं के लिए आरक्षित सीटों का वर्तमान में उपलब्ध सीटों के अतिरिक्त इन एडिशन टू और ओवर एंड अबव रखना है, न कि वर्तमान अलोकेशन ऑफ सीट को प्रभावित करना। यहाँ ये भी उल्लेखनीय है कि महिला सीटों हेतु किया जा रहा आरक्षण हॉरिजेंटल यानी कुल सीटों में से 33% होने के साथ साथ वर्टिकल भी है, अर्थात SC और ST के लिए रिजर्व सीटों में भी 33% सीटें महिलाओं की भागीदारी सुनिश्चित करेगा. ఇదే సమయంలో లోక్సభలో సీట్ల సంఖ్య పెంపుపై రాష్ట్రాలకు కేంద్రం భరోసా ఇచ్చింది. లోక్సభ సీట్లలో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. రొటేషన్ పద్ధతిలోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. पूरे देश में एक समान और न्याय संगत तरीके से महिलाओं के लिए 1/3 सीटों के रिजर्वेशन को प्रभावी बनाने के लिए ये आवश्यक होगा कि लोकसभा में वर्तमान सीटों के अतिरिक्त कुल सीटों की संख्या में समान रूप से 50% की वृद्धि की जाए तो सदन की नई स्ट्रेंथ 815 सदस्यों की होगी। इसमें से 272 सीटें महिलाओं के लिए आरक्षित होगी। तो ये सिंपल सा एक फॉर्मूला है और इसमें सबको कोई नुकसान नहीं हो रहा है, किसी भी पुरुष वर्ग को भी नुकसान नहीं हो रहा है और किसी राज्य को कोई नुकसान नहीं हो रहा। जो ताकत जिस राज्य की है उतनी ही ताकत आने वाले समय में रहेगी. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కావాలన్న సర్దార్ పటేల్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ నెరవేర్చబోతోందని కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.